హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నిన్న। ఈ బర్త్డే అభిమానులకు ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పని లేదు। పవన్ తొలిసారిగా ఎమ్మెల్యేగా బంపర్ మెజారిటీతో గెలవడమే కాక 4 శాఖల మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో సామాజిక మాధ్యమాల్లో సంబరాలు మామూలుగా లేవు। మొదటిగా తిరుపతిలో చూసుకుంటే టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది। నేడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జనసేనాని పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు। ఈ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని అనుపల్లిలో విషాదం నెలకొంది। పవన్ కళ్యాణ్ బ్యానర్ కడుతూ 2 యువకులు విద్యుత్ షాక్ కి గురయ్యారని తెలుస్తోంది। వీరిలో గోపి అనే యువకుడు మృతి చెందారు। మధు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయు హాస్పిటల్ కి తరలించారు। పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది। గతంలో పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఉన్నప్పుడే జన సైనికులు, ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసేవారు। ముఖ్యంగా పవన్ సినిమా రీ రిలీజ్ కోసం ఎదురు చూసేవాళ్ళు। ఈసారి పవన్ బర్త్డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ థియేటర్లలో రీ రిలీజ్ చేశారు। థియేటర్ల మరోసారి సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్। అయితే 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది। కొన్ని చోట్ల పెద్ద సెంటర్లలో, థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి సందడి చేస్తున్నారు। కానీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అనుకోని ప్రమాదాలకు గురవుతుంటారు। బ్యానర్లు కడుతుంటే కరెంటు తీగలు తగిలి విద్యుత్ షాకుతో ప్రాణాలు కోల్పోతున్నారు। కొన్ని సందర్భాలలో ఫ్లెక్సీలు కడుతూ చాలా ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడి సందర్భాలు సైతం ఉన్నాయి। పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం మరికొన్ని ఆయన వద్ద ఉన్నాయి। తాజాగా పుట్టినరోజు కేవలం నటుడిగా కాకుండా రాజకీయ నేతగా ఆలోచించారు పవన్। భారీ వర్షాలతో ఏపీలో పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది। దాంతో ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు। నేడు తన పుట్టినరోజు సందర్భంగా వర్షాలు, వరద బాధితులకు సహాయం చేయాలని జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు। బాధితులకు అండగా నిలబడి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని సామాన్యులకు సహకారం అందించాలని సూచించారు।